ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా బడి పిలుస్తుంది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగ్గైపేట ఎంఈఓఎల్ చిట్టుబాబు ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీలో విస్తృత ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా శనివారం సుమారు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. షేర్ మహమ్మద్ పేట అనుమంచిపల్లి గండ్రాయి గ్రామంలో పర్యటిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న కార్పొరేట్ స్థాయి అభివృద్ధి వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఉపాధ్యాయుల చొరవతో ప్రైవేట్ పాఠశాలల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గైపేట ఎంపీడీఓ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి యొక్క సూచన మేరకు ప్రభుత్వ పాఠశాలలో రోల్ పెంచాలి, ఎక్కువ మందిని జాయిన్ చేయాలి, ఆ పిల్లలందరూ కూడా పౌష్టికమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రచారం చేయడం జరిగింది. దానికి బడి పిలుస్తుందనే ఒక కార్యక్రమం పెట్టి గత నెల రోజులుగా మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ అధికారులు, గౌరవ కలెక్టర్లు, డిఈఓ గారు, ఆర్జేడీ గారు అందరూ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి చదువురాని తల్లిదండ్రులను కలిసి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు జగ్గైపేట మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం చిల్లకల్లులో స్టార్ట్ అయినటువంటి ఒక చైతన్య రథం షేర్ మహమ్మద్ పేట అనుమంచిపల్లి గండ్రాయిలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారు. మా ఉపాధ్యాయులు అందరూ కూడా 100 మంది వాళ్ళ సొంతంగా బైక్ వేసుకొని బైక్ ర్యాలీ తీసి వివిధ గ్రామాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులను చైతన్యవంతులు చేసి చాలా మంది పిల్లల్ని జాయిన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో కనివేని ఎరిగిన రీతిలో మేము ప్రచారం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు జగ్గైపేట మండలంలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి సుమారుగా 250 మంది పిల్లలు ఇప్పటికే జాయిన్ అయ్యారు. రేపు పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ఇంకొక 500 మంది పిల్లలు జాయిన్ అవుతారని చెప్పి మాకు తెలుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.